షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటి ప్రణయ్, ఏం మాట్లాడకుండా నువ్వు మౌనంగా కూర్చుంటే ఎలా? త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. బంగారం కోసం ప్రేమ తన మాటనివ్వాలనుకోవడం ఏంటి? తన గొంతులో మాటే కాదు, 10 మందిని మైమర్పించే పాట కూడా ఉంది. ఆ మాట పాట మూగబోవడం నాకిష్టం లేదు. ప్రేమకి ఎంత చెప్పినా వింటేగా. నీ మాటే వినకపోతే ఎవరి మాట వింటుంది? లోపలికి పదండి. లోపలికి పదండి. రాలేను బాలిక, నేను శాంతి జరిపించాల్సింది ఈ ఇంటికి కాదు, మరి ఆత్మకి. నాకు స్నేహాన్ని చూస్తుంటే భయంగా ఉంది ప్రణయ్. నాకు నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. అసలు ఆలోచించాల్సింది ఆ స్నేహ గురించి. దాన్ని మనం ఎందుకు భరించాలి చెప్పు? తను పిచ్చిదాన్లా నటిస్తూ మనల్ని నమ్మిస్తుంది. ప్రేమకు నిజం తెలిసిపోయిందా? తెలిసి నా దగ్గర దాచిపెట్టిందా? ఏంటి శివాగ్ని, అంత సీరియస్గా ఉన్నావు? అది నన్ను కొట్టిందనా? చెంప మీద కొట్టిన దెబ్బ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే అది నన్ను కొట్టినందుకు బాధగా లేదా? ఇలాంటి చిన్న చిన్న దెబ్బలకి బాధపడితే ప్రయోజనం ఏముంది? అంతేలే, కొట్టింది నన్ను కదా. నిన్ను కొట్టి ఇంట్లో దాని ఆధిపత్యం అది చూపిస్తుంది. మనమేం చేయలేమా? ఆ? ఎందుకు చేయలేము? కష్టపడి నేనేదో ఒకటి ప్లాన్ చేస్తాను. హే, ఇది నాది ఇది నాది అంటూ నువ్వు దాన్ని నాశనం చేయొచ్చు. నిన్ను ఏదో చేద్దామని నేను అనుకుంటే నువ్వు నన్ను ఏదో చేస్తున్నావు. మనిద్దరిని ఇటు పంపించి మా ముసల్ది వాళ్ళిద్దరికి శోభనానికి ఏర్పాట్లు చేస్తుంది. అవునా? మనం బయటికి వెళ్తే ఎలా? ఇంటికి వెళ్దాం పద. వెళ్ళి ఏం చేద్దాం? ఉందిగా, నా పిచ్చి అనే ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ శోభనాన్ని చెడగొడతాను. అప్పుడు ప్రేమ కాదు, ఈసారి ప్రణయ్ చంప పగలగొడతాడు. మరి ఎలా? ఆ శోభనం జరగదు. ఎలా? ఎలా అనేది మాత్రం అడక్కు, ఆపడం మాత్రం పక్కా. మనం బయట ఉంటే ఇంట్లో శోభనాన్ని ఎవరు ఆపుతారు? ప్రస్తుతానికి నాకు తెలీదు. ఆగరా ఆగరా రే 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 నాకు అడ్డం రా. రే 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 ఆగరా ఆగరా రే ఆగరా రే రే. వదలరా, నాదిరా, నా బొచ్చురా ఇది. నిన్ను ఏయ్ ఏయ్ చేతి శివగ్ని, చూడమ్మా, నా కొట్టుకాడ వెంట్రుకలు కొట్టేసి పారిపోతున్నాడు. ఎవరు పట్టించుకోక చివరికి చూడమ్మా నాకు ఏ గతి పట్టిందో. ఎంటుకలు దొంగిలించాల్సిన అవసరం వచ్చింది. ఎవరు పట్టించుకోకపోవడం ఏంటి అంకుల్? బంగారు, ఏరా బంగారు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అదిగో మీ మామయ్య వచ్చాడు. వెళ్ళి మీ మామయ్యని అడుగు.
ఏం అడుగుతుంది? ఏం చెప్పాలి? ఆన్సర్ ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. నాకు తెలిసిందేంటో చెప్పనా? నేను ఈ ఇంటి ఇల్లాల్ని. ఈ ఇంటి మీద మీకు ఎంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. ఇంకా చెప్పాల్సి వస్తే ఈ ఇల్లు నాదని చెప్పడానికి ఇంటి ఇల్లాలిగా మీకన్నా నాకే ఎక్కువ అర్హత అధికారాలు ఉన్నాయి. నన్ను వెళ్ళిపోమనే హక్కు కానీ అధికారం కానీ మీకెవరికీ లేవు. వెళ్లాల్సి వస్తే వెళ్లేది నేను కాదు మీరు అని చెప్తున్నాను. అసలు నువ్వే వృత్తివే మధ్యలో నువ్వు తెచ్చుడైంది. ఏడికి పోవాలో తెలియక రోడ్డు మీద దిక్కుతోచిన స్థితిలో ఉంటే జాలేసి నేనే తీసుకొచ్చిన. నువ్వు చేసిన పని వల్ల ఆడ నాన్న ఆరోగ్యం అట్లయింది. ఈడకొచ్చి అతను కూడా అటెండ్ చేయాలని చూస్తున్నావా? ఆఫీసర్, ఆదిత్య కనిపించాడా? లేదు సార్, ఇంకా వెతుకుతున్నాం. ఏమండి, నాని ఎక్కడ వేదవతి? పెయింటింగ్ వేస్తున్నాడు, వెనక్కి రండి. ఎక్కడా? మళ్ళీ ఎందుకు వచ్చారు? పంచెందుకు పై కడుతున్నారు? తలుపు ఎందుకు వేశారు? ఎగ్జిబిషన్ పెట్టడం బాగోదు కాబట్టి. హాల్లో అమ్మ నాన్నలకి చెప్పొచ్చాను ఉయ్యాల తొట్టి రెడీగా పెట్టుకోమని. తెల్లారేసరికి మన బెడ్రూమ్ నుంచి ఊవా ఊవా అంటూ పసిపిల్లాడి అరుపులు వినపడాల్సిందే. అంత ఫాస్ట్ గానా? యమ ఫాస్ట్గా. అంటే రేప్ చేస్తారా? ఈ ఫైలే. ఆంటీ ఏ మంత్? జూలై 18th. ఓకే. నమస్కారం ఆనంద్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? దేవుడి దయ వల్ల మేము క్షేమంగానే ఉన్నామయ్యా. రండమ్మా, ఇలా వచ్చి కూర్చోండి. అన్నయ్య దగ్గరికి వెళ్ళి నేను చూడటానికి తెలిసిన వాళ్ళు వచ్చారని చెప్పు. వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. అన్నయ్య, మిమ్మల్ని చూడ్డానికి మనకు కావాల్సిన వాళ్ళు వచ్చారు. అమ్మ నిన్ను పిలుస్తుంది అన్నయ్య. వస్తున్నా ఆనంద్. అన్నయ్య వస్తున్నాడమ్మా.